హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ దగ్గరికి ఎప్పుడు రాబోతున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒక నర్చరింగ్ ఎనర్జీ, ఒక కేరింగ్ ఎనర్జీ, అబండెన్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఎనర్జీలో. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీ పర్సన్ ఎవరికో చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ లోన్ తీసుకున్నారు మీ పర్సన్ దగ్గర, హ్యాండ్ లోన్ లాగా తీసుకుని మళ్ళీ ఆ అమౌంట్ ఇప్పుడు రిటర్న్ చేయడం జరిగింది. సో మీ పర్సన్ దగ్గర ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా ఇప్పుడు పర్వాలేదు మీ పర్సన్. సో ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారంటే, ఈ తన పాస్ట్ ఏదైతే ఉందో, ఒక టాక్సిక్ పీరియడ్ అండ్ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి. అసలు ఆ ఫ్యామిలీ ఆర్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఒక టాక్సిక్ పీపుల్ గ్రూప్, ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చేయాలి. వాళ్ళకి దూరంగా ఉంటేనే లైఫ్లో ఏదైనా సెటిల్మెంట్ అనేది కనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది కనిపిస్తుంది అని మీ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తనకి ఆపోజిషన్లో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మీ పర్సన్ వినలేదు, వాళ్ళు తెచ్చిన మ్యాచ్ చేసుకోలేదు మ్యారేజ్. సో మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా నించున్నారు. సో అది మీ పర్సన్కి నచ్చలేదు. సో వాళ్ళని లైఫ్లో నుండి కొంచెం దూరంగా పెట్టాలి అనేసి వాళ్ళకి దూరంగా రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ జూలై 21 అనుకుంటా పౌర్ణమి ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి. దానికి 2 రోజులు అటు 2 రోజులు తర్వాత, 2 రోజులు పౌర్ణమికి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వరకు పౌర్ణమి ఎనర్జీస్ ఉంటాయి. సో అప్పటి నుంచి మీ పర్సన్ మైండ్లో ఉన్న ప్లాన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తారు మీ పర్సన్. ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా బాగాలేదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మీ దగ్గరికి వచ్చి అడుగుదామనంటే అసలు మొహం చెల్లట్లేదు, మీ ముందు నుంచొని మాట్లాడే ఇది కూడా లేదు, ధైర్యం కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. సో కానీ మనసులో మాత్రం మీరే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిటిలో కూడా కొన్ని రొమాంటిక్ పోస్ట్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. అవన్నీ మిమ్మల్ని ఉద్దేశించే చేస్తున్నారు, థర్డ్ పార్టీని అని అనుకోకండి మీరు మళ్ళీ. సో ఇక్కడ ఎలా అయితే అక్కడ నుంచి ఆ ఎనర్జీస్ నుంచి బయటపడాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. హౌస్ షిఫ్టింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఎప్పుడైతే ఆ హౌస్ షిఫ్టింగ్ జరుగుతుందో అండ్ థర్డ్ పార్టీ నుంచి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా బయటకు వచ్చేసారు థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి. సో హౌస్ షిఫ్టింగ్ నెక్స్ట్ స్టెప్ అనమాట మీ పర్సన్ది. అదైన తర్వాత మీ దగ్గరికి రావడం, ధైర్యం చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం, మీకు అపాలజీ చెప్పడం, ఇవన్నీ కూడా నడుస్తాయి. నాకు తెలిసి జూలై 21 అరౌండ్ 21 జరుగుతాయి ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఇచ్చిన టాక్సిక్ ఎనర్జీస్, ట్రామా ఏదైతే ఉందో థర్డ్ పార్టీ రిలేటెడ్ ట్రామాలోంచి కంప్లీట్గా బయటకు వస్తున్నారు. అండ్ 21 దగ్గర పడేసరికి ఇంకా కంప్లీట్గా బయటకు వస్తారు. అసలు ఆలోచనలు అనేవి తన మనసులో కూడా ఉండవన్నమాట. సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కాంటాక్ట్ చేస్తారు, ట్రయింగ్ ఒకటే కాదు. బట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, చాలా చీటింగ్ చేశారు మీతో మీ పర్సన్. అంటే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం అనేది మీకు అసలు అది టాలరేట్ చేయని పరిస్థితిలో ఉన్నారు అప్పట్లో. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి మీకు. మిమ్మల్ని ఎందుకు ఇలా ఉన్నట్టుండి బ్లాక్ చేసేసారు, అసలు ఉన్నట్టుండి ఎందుకు మాట్లాడొద్దు అని అంటున్నారు, మన రిలేషన్ ఇంతటితో అయిపోయింది అని
పెద్ద పెద్ద డైలాగ్స్, పెద్ద పెద్ద మెసేజెస్ టైప్ చేసేసి అవి మీకు సెండ్ కొట్టేసి మళ్ళీ ఇమీడియట్గా నెంబర్స్ బ్లాక్ చేయటం, ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు అప్పట్లో. ఎందుకు అలా చేశారు అని అంటే, థర్డ్ పార్టీకి మీతో ఏ కాంటాక్ట్స్ పెట్టుకోను అని ప్రామిస్ చేశారు ద డే బిఫోర్ బ్లాకింగ్ యూ. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని అసలు వెనక ముందు ఏం ఆలోచించకుండా మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు. అంటే మీరు ఇంకా మీ పర్సన్కి మీరు ఇంకా ఏ విషయంలోని పనికిరారు, ఒక వేస్ట్ మెటీరియల్ని ఎలా చూస్తారో అట్లా చూసారనమాట. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని అలా గోస్ట్ చేశారో విదిన్ 4 to 5 days మిమ్మల్ని గోస్ట్ చేసిన 4 to 5 daysలో సేమ్ సిచ్యువేషన్ మీ పర్సన్కి ఎదురైంది. అక్కడ థర్డ్ పార్టీ అలా చేశారు మీ పర్సన్ని. సో ఇదంతా థర్డ్ పార్టీ చేసిన ప్లాన్. బట్ మీ పర్సన్కి అవేమీ తెలియవు. ఇప్పుడు ఎవరూ లేకుండా చెయ్యాలి, రివెంజ్ తీర్చుకోవాలి మీ పర్సన్ మీద అని థర్డ్ పార్టీ ఒక రివెంజ్ తీర్చుకోవాలి అని వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎనీహౌ మీ పర్సన్ వాళ్ళకి చాలా దూరంగా ఉంటున్నారు. అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ వాల్యూస్ తెలుసుకొని మీ దగ్గరికి రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఒక అబండెంట్ లైఫ్లో ఉండడం చూస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేసినప్పుడు, స్పై చేసినప్పుడు అసలు మీ క్యారెక్టర్ ఎలాంటిది, మీరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు స్టడీ చేస్తున్నారు మీ మీద. ఎంత వెతికి చూసినా ఎక్కడ కూడా మీ మీద రిమార్క్ అనేది కనిపించట్లేదు. సో అప్పుడు మీరేం చేసినా కూడా తప్పుగానే అనిపించేది. అసలు మీరే తప్పుడు మనిషి అన్నట్టుగా చూసేవారు అప్పట్లో. బట్ ఇప్పుడు ఇంకా అదే ఉద్దేశంతో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు, ఎక్కడైనా ఏమైనా హింట్స్ దొరుకుతాయేమో అని. బట్ ఏమీ దొరకట్లేదు. పైగా మీకు పబ్లిసిటీ ఎక్కువైంది. అంటే పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది అండ్ చాలామంది పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మేబీ యు ఆర్ ఏ పబ్లిక్ స్పీకర్. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏదో పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదో ఉంది మీకు. సో దాని ద్వారా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఏదైతే నోటిఫికేషన్ దాంట్లో ఇస్తారో ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవి వెంటనే మీ పర్సన్కి వెళ్తున్నాయి. అవి వెంటనే మీ పర్సన్ చూడటం, ఎప్రిషియేట్ చేయటం, సో మీకున్న నాలెడ్జ్ని ఎప్రిషియేట్ చేయటం, అసలు మీ ఏ రేంజ్లో ఉన్నారో మీరు ప్రజెంట్ అనలైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. లైఫ్లో మీలాంటి వాళ్ళు ఉంటే ఆ లైఫ్లో అసలు ఏడవాల్సిన అవసరం ఉండదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం ఉండదు అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట మీ పర్సన్. బట్ త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం, మీకు ప్రపోజ్ చేయటం లాంటివి జరుగుతాయి. బట్ మీ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీరు ఆల్రెడీ సెకండ్ పర్సన్కి కమిట్ అయ్యారు. ఎందుకంటే పాస్ట్ పర్సన్ చేసింది మీకు నచ్చలేదు కాబట్టి ఆల్రెడీ మీరు సెకండ్ పర్సన్కి కమిట్ అయ్యారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామందిలో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మీ సిబ్లింగ్స్ కానీ మీ పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళని ఆపేయచ్చు. ఎందుకు అంటే మళ్ళీ లైఫ్ని ఇట్లా నరకం చెయ్యొద్దు, వాళ్ళ లైఫ్లోకి రావద్దు మళ్ళీ అని మీ పర్సన్ని మళ్ళీ వెనక్కి పంపించేయడం, లేదా ఇంకేమైనా కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అలాంటిది జరుగుతుంది. సో మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడం అంటే జరుగుతుంది. బట్ అయినా కూడా చేజింగ్ అయితే ఆపరు మీ పర్సన్. ఎలా అయినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, ఎలా అయినా మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి తీసుకెళ్తారు. మీరు ఇన్ కేస్ సెకండ్ పర్సన్తో ఏదైనా కమిట్మెంట్ మీ సెకండ్ పర్సన్కి మీరు ఇచ్చినా కూడా మీరు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ సైకిల్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్.
కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ లైఫ్లోంచి వెళ్ళిపోవటం జరిగింది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అంటున్నారు, మాది ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, సోల్మేట్ కనెక్షనా ఏంటో చెప్పండి అని. అంటే నేను అలా వితౌట్ రీడింగ్ చూడకుండా నేను అలా సడన్గా మీ పేర్లు ఇచ్చేస్తే నేను చెప్పలేను. సో మీరు అవన్నీ కనుక్కోవాలి అని అంటే మీ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి కనిపిస్తుంది. అండ్ క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ కూడా కనిపిస్తుంది. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి కూడా కనిపిస్తుంది. అండర్ ద డెక్ ఎనర్జీస్ మనకి హై ప్రీస్టెస్ అండ్ 7 of Cups కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఇవాళ. ఒక పీస్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. అండ్ మీ పర్సన్ ఇక్కడ చాలా సిన్సియర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. నైట్ టైం చాలా టైం అయితే మీకోసం స్పెండ్ చేస్తున్నారు. నైట్ టైం అంతా కూడా అరౌండ్ 1 వరకు నాకు తెలిసి మీ ఫొటోస్ చూడటం, మీరు తన లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్ట్ చేసుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టేషన్ అన్న విషయం మీ పర్సన్కి తెలీదు, బట్ అనుకోకుండా అలా చేస్తున్నారు మీ పర్సన్. మీ ఫొటోస్ చూసుకుంటూ అసలు మీతో లైఫ్ ఊహించుకుంటూ ముందు హ్యాపీ డేస్, హ్యాపీ పీరియడ్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు నైట్ అంతా. లాస్ట్ నైటే కాదు, ఎవ్రీ నైట్ అలానే చేస్తున్నారు. సో అదే మేనిఫెస్టేషన్ ఇప్పుడు రియాలిటీలోకి రాబోతుంది. మీకు ఒక గిఫ్ట్ ఏదో కూడా పర్చేస్ చేసి పక్కన పెట్టారు మీ దగ్గరికి తీసుకురావాలి అని. చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అది. కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా బాధపడుతున్న విషయం ఏంటి అని అంటే, తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు. చాలా అటాచ్మెంట్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ పర్సన్కి మధ్య చాలా అటాచ్మెంట్, ఎఫెక్షన్ ఉండేది. బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీని రిజెక్ట్ చేశారో మీ పర్సన్, వాళ్ళందరూ కూడా మీ పర్సన్కి ఎగెనిస్ట్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి బయటికి రావాలి, ఇంకో హౌస్కి షిఫ్ట్ అయ్యి అక్కడ ఉండాలి ఒంటరిగా. అంటే చాలా బాధాకరమైన విషయం అన్నమాట మీ పర్సన్కి. అయినా కూడా వస్తారు, సెపరేట్ అయిపోతారు ఫ్యామిలీ నుండి. ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళి పలకరించి రావటం అలాంటివి జరుగుతాయి, అంతేగాని వాళ్ళతో కలిసి ఉండకూడదు అని అయితే డిసైడ్ అయ్యారు. చాలా రాంగ్ గైడెన్స్ ఇచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ కూడా. సో వాళ్ళందరినీ కూడా దూరం చేసేసారు. అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీకోసం మీ రిలేషన్ని వాళ్ళు వద్దు అని, థర్డ్ పార్టీ రిలేషనే బెస్ట్ నీకు అని చెప్పి మీ పర్సన్ని మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇచ్చి మళ్ళీ రాంగ్ ట్రాక్ మీద పంపించారు మధ్యలో కొన్ని రోజులు. సో అది కూడా మీ పర్సన్కి తెలిసింది. అలా చేయటం వల్ల ఎంత నష్టపోయారో మీ పర్సన్కి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు అక్కడ. సో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం అంటూ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్స్లో కూడా ఎవరైతే టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని కూడా లైఫ్లో నుండి దూరం చేసేసారు, దూరం పెట్టేశారు మీ ఫ్రెండ్స్, మీ పర్సన్. సో 24 hours మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏదైనా పని చేసుకుంటున్నా మీరే గుర్తొస్తూ ఉంటారు. మిమ్మల్ని హర్ట్ చేసిన డైలాగ్స్, మెసేజెస్ ఏమైతే ఉన్నాయో
అవన్నీ ఇంకా సేవ్ చేసి ఉన్నాయి మీ పర్సన్ ఫోన్లో. సో అవన్నీ చూసుకోవటం, మళ్ళీ బాధపడటం, ఇలా ఇంకెప్పుడు బిహేవ్ చేయకూడదు, ఈ రకంగా ఎప్పుడు మాట్లాడకూడదు, అసలు తనని తానే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అసలు నేను ఎలా మాట్లాడాను ఇంత దారుణంగా ఆ టైంలో అనేసి. ఇదంతా థర్డ్ పార్టీ ఇచ్చిన ట్రైనింగ్ అనమాట మీ పర్సన్కి. సో ఇప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అసలు ఎంత అలా మ్యానిపులేట్ చేశారో మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు. సేమ్ అదే విధంగా మిమ్మల్ని మీ పర్సన్ మ్యానిపులేట్ చేశారు ఒకప్పుడు. చేసి వాళ్ళకి నచ్చిన విధంగా మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్ లాగా వాడుకున్నారు. అంటే ఏం కావాలన్నా మీ దగ్గరికి వచ్చేయటం స్ట్రైట్గా. మీరు వెంటనే, మీకు ఎఫెక్షన్ ఎక్కువ కాబట్టి మీరు వెంటనే ఇచ్చేయటం. మీరు ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు, మీది ఎంప్రెస్ ఎనర్జీ మీది. సో ఏం కావాలన్నా మీ దగ్గర దొరికేస్తాయి కాబట్టి ఏం అడిగినా వెంటనే కొనిపెట్టేయడం, ఏం అడిగినా ఇచ్చేయటం, అలా చేసుకుంటూ వచ్చారు మీరు. సో అలా మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. టేబుల్స్ హ్యావ్ చేంజ్డ్ అన్నట్టు అయిపోయింది. అన్నీ రివర్స్ అయిపోయాయి. ఇప్పుడు మీరు కూడా అసలు మీ పర్సన్ సడన్గా వచ్చి మీతో కాంటాక్ట్ చేసినా కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే ఉండదు మీ దగ్గర నుంచి. ఎందుకనంటే ఆల్రెడీ మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఇక్కడ ఇంకో పర్సన్కి కమిట్ అయిపోయారు. మీ లైఫ్ ఆ సెకండ్ పర్సన్తో మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. అసలు మీ ఊహల్లో కూడా మీ పాస్ట్ పర్సన్ లేరు ఇక్కడ చాలామందికి. ఎందుకు అనంటే ఇంత గ్యాప్ ఇచ్చి, ఇంత హర్ట్ చేసి మిమ్మల్ని అసలు లైఫ్లో నుండి ఒక వేస్ట్ కార్డుని తీసిపడేస్తే ఎలా తీసిపడేస్తామో, ఒక వేస్ట్ మెటీరియల్ని అలా తీసిపడేస్తారు మిమ్మల్ని. సో అవన్నీ మీకు గుర్తొస్తున్నాయి. అవి ఇంకా మీకు కోపాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ సెకండ్ పర్సన్ మీకు హై వాల్యూస్ ఇస్తున్నారో, ఇక్కడ హై ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మీకు, అప్పుడు మీకు మీ పర్సన్ మీకు చేసిన నష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేశారో మిమ్మల్ని ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇన్ని రోజులు ఏడ్చారు, బట్ వదిలేశారు, వేస్ట్. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఎవరి లైఫ్లో అయితే ఈ సెకండ్ పర్సన్ వచ్చారో వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండబోతుంది. అండ్ ఆ సెకండ్ పర్సనే మీ ఫ్యూచర్ స్పౌస్ కొంతమందికి. ఇది ఒక జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్లో ఉన్నట్టే మీ లైఫ్లో అందరికీ జరుగుతుందా అని అంటే నో, జరగదు. వీడియోలో చెప్పినట్టే మా లైఫ్లో కూడా జరుగుతుందని అనుకున్నామని అలా అనకండి. ఎందుకంటే ఎవరి పర్సనల్ రీడింగ్లో ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి దీనిలో చెప్పినట్టు మీ లైఫ్లో యాజ్ ఇట్ ఈజ్ జరగదు. కొన్ని పాయింట్స్ రెజనేట్ అవుతాయి. కొంతమందికి అయితే యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది నేను చెప్పిన రాసుల వాళ్ళకి. బట్ అయినా కూడా కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి దీంట్లో. సో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి అని అంటే పర్సనల్ రీడింగ్ మాత్రమే మీకు హెల్ప్ చేస్తుంది. ఇందులో చెప్పినట్టే మీకు జరుగుతుందనంటే నో, అందరికీ జరగదు, కొంతమందికే జరుగుతుంది. సో ఇందులో ఎన్ని పాయింట్స్ అయితే మీకు రెజనేట్ అయ్యాయో అవన్నీ తీసుకోండి, మీరు మిగిలినవి వదిలేసేయండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలన్నా వీడియో కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసరికి మనకి 2. సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి.
సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.